ఇది చూసి ఇది రెండోసారి మీ పర్యటన ఇక్కడ ఏ విధంగా అనిపిస్తుందండి? నాకు చాలా గర్వంగా ఉంది తెలుగువాడిని అయినందుకు. ఎందుకంటే నా తెలుగుని సప్త సముద్రాలు దాటి ఎప్పుడో ఒక 150 సంవత్సరాల క్రితం వాళ్ళ తాత ముత్తాతలు వచ్చినా కూడా దాన్ని మరవకుండా మాతృభాషను హృదయ భాషగా మార్చుకొని ఒక్కొక్క హృదయ స్పందనని తెలుగులో నింపుకొని తెలుగుని హృదయంలో నింపుకొని మీరందరూ తెలుగు తల్లిని ఆరాధించడం, ఆరాధ్య దైవంగా చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది. నా మనసు పులకరించిపోయింది. ఇవాళ రోజు నేను మర్చిపోలేను నా జీవితంలో. అవునండి. మరి అంత ఒక పరదేశంలో ఇంత చిన్న దీవి ఈ హిందూ మహాసాగరంలో ఇది ఒక చిన్న చుక్కలాగా ఉండి ఇంకా తెలుగు ఇంత పెద్దగా తెలుగు కళామని ఆరాధిస్తున్నారు చూసి మీరు అక్కడికి వెళ్ళి ఏ విధంగా ఎంతో బద్ధంగా తెలుగు సంస్కృతి సంప్రదాయం కాబోతున్నామో అది ఇంకా ఈ దాని గురించి మీరు ఏదో పని చేస్తారా? ఖచ్చితంగా చేస్తాను. నేను కళాకారుడిగా నా బాధ్యత ఏంటంటే నేను వేల మంది తెలుగు వాళ్ళని కలుస్తుంటాను ప్రతినిత్యం నా ప్రోగ్రాంల ద్వారా కానీ నా కార్యక్రమాల ద్వారా కానీ. సో వాళ్ళకందరికీ చెప్తాను, మారిషస్లో మన సోదరులు ఎంతోమంది ఉన్నారు, వారు మనకంటే తెలుగుని ఎక్కువగా గౌరవిస్తున్నారు, తెలుగుని ఎక్కువగా అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. మనం కూడా తెలుగుని అంతే అభిమానించాలి. అలాగే మన సోదరులకి తెలుగు ఇంకా రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళకి నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన దగ్గర నుంచి కూడా వాళ్ళకి తెలుగు నేర్పించడం కానీ తెలుగు సంస్కృతికి చెందిన సీడీలు తర్వాత బుక్స్ గ్రంథాలు మనం పంపించాలని వాళ్ళకి చెప్తాను. అవునండి. సరే సీతా గారు, మరి ఎప్పుడైనా మీరు పాడితే అంటే ప్రేక్షకులు మీ మీ పాటలు మీ నృత్యాలు చూసి చాలా అది ఆనందిస్తున్నారు. అన్నిటికన్నా స్వర్గీయ ఘంటసాల గారు పాడినటువంటి భలే మంచి రోజు మీరు ఎంతో భలేగా మీరు పాడారు. మా ప్రేక్షకులకు ఒక ముక్క పాడి వినిపిస్తారా? ఖచ్చితంగా అండి. అమరగాయకులు ఘంటసాల గారి పాట పాడందే మా కార్యక్రమాలు పూర్తి కావు.